శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా నారికేల దీపం గురించి తెలుసుకోబోతున్నాం. ఫిబ్రవరి 26 మహాశివరాత్రి. ఇంట్లో కొబ్బరి దీపం వెలిగిస్తే అఖండమైనటువంటి ధనలాభం తప్పకుండా కలుగుతుంది. పాల్గొన మాసంలో కృష్ణపక్ష చతుర్దశి రోజున మహాశివరాత్రి పండుగను మనందరం జరుపుకుంటాం. ఈ నెల ఫిబ్రవరి 26వ తేదీన మహాశివరాత్రి పర్వదినాన్ని జరుపుకోబోతున్నాం. మరి ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని మనం ఎంతో చక్కగా ఆనందంగా జరుపుకుంటాం. మరి ఈ రోజున భక్తులు ఉపవాసం ఉండి పరమేశ్వరుడికి ప్రత్యేకమైనటువంటి పూజలు చేసి శివపార్వతుల యొక్క అనుగ్రహాన్ని పొందుతాం. పురాణాల ప్రకారం ఈ మహాశివరాత్రి రోజున శివపార్వతుల వివాహం జరిగింది. అలాగే ఈ మహాశివరాత్రి పండుగ రోజున పరమేశ్వరుడు విషాన్ని తాగి సర్వలోకాలను రక్షించాడని నమ్మకం. మరి ఇంత శక్తివంతమైనటువంటి మహాశివరాత్రి రోజున శివపార్వతుల అనుగ్రహాన్ని సులభంగా పొందాలంటే మీ పూజ గదిలో నారికేల దీపాన్ని వెలిగించండి. కొబ్బరి చిప్పలో వెలిగించేదే ఈ నారికేల దీపం అని అంటారు. శివుడికి అత్యంత ప్రీతికరమైన వాటిలో నారికేల దీపం కూడా ఒకటి. సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ మహాశివరాత్రి రోజున ఎవరైతే కొబ్బరి చిప్ప దీపాన్ని వెలిగిస్తారో అలాంటి వారికి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి పరమేశ్వరుడి ఆశీర్వాదం సులభంగా లభిస్తుంది. కాబట్టి ఈ మహాశివరాత్రి పర్వదినాన నారికేల దీపాన్ని ఎలా వెలిగించాలి, శివుడి పూజను ఎలా చెయ్యాలి, పాటించవలసినటువంటి శక్తివంతమైన పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ మహాశివరాత్రి పండుగ రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి చక్కగా తలస్నానం చేసి ఇంట్లో పరమేశ్వరుని పూజించాలి. శివరాత్రి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి. జాతక దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం కలిసి వస్తుంది. ముందుగా పూజ గదిని శుభ్రం చేసుకొని మీ యొక్క పూజ గదిలో ఉన్న శివపార్వతుల పటానికి గంధం బొట్లు పెట్టి పూలతో చక్కగా అలంకరించండి. పసుపు రంగు పూలతో శివుణ్ణి పూజిస్తే చాలా మంచిది. అలాగే గన్నేరు పూలతో శివుణ్ణి పూజిస్తే విపరీతమైనటువంటి ధనలాభం కలుగుతుంది. అలాగే జిల్లేడు పూలతో శివుణ్ణి పూజిస్తే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. ఈ విధంగా శివపార్వతుల పటాన్ని అలంకరించుకొని పూజ గదిలో అష్టదళ ముగ్గును వేసుకోండి. ముగ్గు పైన పసుపు కుంకుమలు చల్లి ముగ్గు పైన ఒక ప్లేట్ కానీ ఒక విస్తరాకును కానీ పెట్టుకోండి. స్టీల్ ప్లేట్లు మాత్రం అస్సలు పూజలో ఉపయోగించనేకూడదు. ఇక అలా పెట్టుకున్నటువంటి ప్లేట్ పైన 3 గుప్పెళ్ల బియ్యం పోసి ఆ బియ్యం పైన కొబ్బరి చిప్పను పెట్టి అందులో దీపం వెలిగించాలి. కాబట్టి నారికేల దీపాన్ని వెలిగించాలంటే ముందుగా ఒక కొబ్బరికాయను తీసుకొని కొబ్బరికాయకున్న పీచు మొత్తం తీసేసి శివుడికి నమస్కారం చేసుకొని ఆ తర్వాత ఆ కొబ్బరికాయను పగలగొట్టండి. కొబ్బరికాయలో ఉన్న నీటిని తీసి ఒక గ్లాసులో పోసుకొని పక్కన పెట్టుకోండి. అలా కొబ్బరికాయను పగలగొట్టినప్పుడు 2 కొబ్బరి చిప్పలు వస్తాయి కదా, ఆ విధంగా అందులో ఒక కొబ్బరి చిప్పను తీసుకొని స్వామికి నైవేద్యంగా సమర్పించి 2వ చిప్పలో దీపాన్ని వెలిగించాలి. 3 కళ్ళు ఉన్నటువంటి కొబ్బరి చిప్పను తీసుకొని దానికి ఉన్నటువంటి పీచు మొత్తం తీసేసి ప్లేట్లో ఉన్న బియ్యం మీద పెట్టుకోవాలి. ఆ తరువాత ఆ కొబ్బరి చిప్పకు కుంకుమ అలాగే బొట్టు పెట్టి చక్కగా కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యి పోసి అందులో ఒత్తులు వేసి కొబ్బరి దీపాన్ని వెలిగించాలి. ఈ కొబ్బరి దీపం వెలిగించిన మరుక్షణమే శివపార్వతుల ప్రత్యక్షమవుతారని చెప్పి నమ్మకం. కాబట్టి ఈ నారికేల దీపం వెలిగించగానే కొబ్బరి దీపాన్ని ముట్టుకొని చక్కగా నమస్కారం చేసుకోండి. ఈ దీపానికి అక్షింతలు వేసి మీ మనసులో ఏదైనా కోరిక కోరుకోండి. మీ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. చివరగా ఈ కొబ్బరి దీపానికి హారతిచ్చి శివపార్వతులకు కూడా హారతిచ్చి 5 ప్రదక్షిణలు చేసి పూజను ముగించవచ్చు. ఈ కొబ్బరి దీపం ఖచ్చితంగా 48 నిమిషాల పాటు వెలుగుతూ ఉండాలి. ఈ విధంగా కొబ్బరి దీపం వెలిగించిన తర్వాత ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 21 సార్లు కానీ 108 సార్లు కానీ జపించాలి. అలాగే మనం కొబ్బరికాయను పగలగొట్టినప్పుడు కొబ్బరి నీళ్ళు వస్తాయి కదా, ఆ కొబ్బరి నీటిని పూజలో నైవేద్యంగా నివేదించవచ్చు. ఈ నారికేల దీపం కొండెక్కిన తర్వాత ఆ కొబ్బరి దీపాన్ని తీసి ఎవరూ కూడా తిరగనటువంటి ప్రదేశంలో వేయాలి లేదా ప్రవహించే నదిలో విడిచిపెట్టాలి. శివుడికి 3 కళ్ళు ఉంటాయి. అలాగే కొబ్బరికాయకు కూడా 3 కళ్ళు ఉంటాయి. కాబట్టి 3 కన్నులున్నటువంటి కొబ్బరి చిప్పలో దీపాన్ని వెలిగిస్తే
కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. కొబ్బరికాయలు త్రిమూర్తులు కొలువై ఉంటారు అంటారు. కొబ్బరికాయలో త్రిమూర్తులు కొలువై ఉంటారు. మహాశివరాత్రి రోజున ఈ కొబ్బరి దీపం వెలిగిస్తే అద్భుతమైనటువంటి అక్షయ ఫలితాలను అయితే పొందుతారు. ఈ నారికేల దీపం వెలిగించిన కొన్ని రోజుల్లోనే ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం వలన ఎన్నో శుభవార్తలను తప్పకుండా మీరు వింటారు. ఇంకా ఈ మహాశివరాత్రి పండుగ రోజున శివాలయానికి వెళితే చాలా మంచిది. ఎందుకంటే ఈ మహాశివరాత్రి పండుగ రోజున శివపార్వతులిద్దరూ కూడా శివాలయంలో సంచరిస్తూ ఉంటారు. కాబట్టి శివరాత్రి రోజున శివాలయానికి వెళ్ళి శివాలయంలో దీపాలు వెలిగిస్తే మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోయి తరతరాలకు తరగనటువంటి ఐశ్వర్యం లభిస్తుంది. ఈ పవిత్రమైనటువంటి మహాశివరాత్రి నాడు నందికొమ్ముల మధ్య నుండి పరమేశ్వరుణ్ణి దర్శించుకున్న వారికి జన్మజన్మల పాపాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి జన్మజన్మల అదృష్టాన్ని పొందుతారు. శివుడికి ఎన్ని పూజలు చేసినా శివలింగానికి అభిషేకం చేయకపోతే మీరు చేసేటటువంటి పూజలకు సరైనటువంటి పుణ్యఫలితం లభించదు అంటారు. కాబట్టి ఈ శివరాత్రి రోజున తప్పకుండా ప్రతి ఒక్కరూ శివలింగానికి అభిషేకం చేసుకోండి. శివలింగం పైన చెంబుడు నీళ్లు పోసినా సరే పరమేశ్వరుడు ఉప్పొంగిపోతాడు. మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తాడు. అలాగే వివాహం కానివారు ఈ శివరాత్రి రోజున మల్లెపూలతో పరమేశ్వరుని పూజిస్తే త్వరగా వివాహం కూడా కుదురుతుంది. అలాగే నందివర్ధన పుష్పాలతో శివుణ్ణి పూజిస్తే అనారోగ్య సమస్యలు రాకుండా చక్కగా స్వామి కాపాడుతాడు. పారిజాత పుష్పాలతో శివుణ్ణి పూజిస్తే జాతకంలో ఉన్నటువంటి దోషాలన్నీ తొలగిపోతాయి. శివుడికి అత్యంత ప్రీతికరమైన వాటిలో విభూది కూడా. కాబట్టి మహాశివరాత్రి పండుగ రోజున తప్పకుండా విభూదిని పెట్టుకోండి. ఈ మహాశివరాత్రి రోజున ఎవరైతే విభూదిని పెట్టుకుంటారో అలాంటి వారిని ఆ పరమేశ్వరుడు ఎల్లవేళలా కూడా రక్షిస్తూ ఉంటాడు.